ఆపరేషన్ సింధూర్. ఈ టైంలో మనం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం, అది కావచ్చు. అదేవిధంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కావచ్చు. దాంతోపాటు మన స్వదేశీ పరిజ్ఞానంతో ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆకాష్ తీర్ ఒకటా రెండా మన శక్తి యుక్తులన్నీ వాడాం అనమాట. పాకిస్తాన్ మనపైన డ్రోన్స్ ప్రయోగించింది, ఫైటర్ జెట్స్ ప్రయోగించింది. అవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా న్యూట్రలైజ్ చేయగలిగాం అనమాట. అయితే రీసెంట్ గా మన ఎయిర్ చీఫ్ కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, ప్రస్తావిస్తున్నారు అనమాట. మనం చాలా సందర్భాల్లో డిఫెన్స్ కి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు బడ్జెట్ ఎందుకు కేటాయించాలి, ఆ డబ్బులన్నీ కూడా భారతదేశంలో ఆరోగ్యం కోసం, విద్య కోసం ఖర్చు పెట్టొచ్చు కదా, ఈ విధంగా మనం చర్చిస్తుంటాం. ఒక్కొక్కసారి డిఫెన్స్ కి అయ్యే ఖర్చు ఒక వైట్ ఎలిఫెంట్, అంటే దాన్ని కూర్చోబెట్టి ఖర్చు పెట్టాలి, దానికి విపరీతమైన ఖర్చు, దానివల్ల ఉపయోగం ఉండదు అనుకుంటుంటాం. కానీ దేశ రక్షణ, నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రత అంశానికి వస్తే మనం డిఫెన్స్ ఖర్చు అస్సలు లెక్క పెట్టకూడదు. నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రత అనేది ప్రతి దేశం యొక్క ప్రైమరీ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే దేశం తన ప్రజల్ని కాపాడుకోవడం, తన భూభాగం కాపాడుకోవడం అనేది ప్రైమరీ ఇంట్రెస్ట్. మన దేశంలోకి చొరపడి మన వాళ్ళని కాల్చేసి వెళ్తే మనం ఊరుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇండిజినస్ గా స్వదేశీయంగా డిఫెన్స్ టెక్నాలజీ తయారు చేసుకోవడం కోసం, విదేశాల నుంచి డిఫెన్స్ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా తప్పలేదు. కాకపోతే మన టెక్నాలజీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. శత్రు దేశాల నుంచి ఎటువంటి థ్రెట్ వచ్చినా సరే మనం ఇమీడియట్ గా థ్రెట్ నుంచి మన దేశాన్ని కాపాడుకునేటట్లు ఉండాలన్నమాట.